మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ సమయమందు ప్రార్థనకు సహాయకరంగా కొన్ని మాటలు మనము బైబిల్ నుంచి ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి మనము చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే యెహోవా ప్రభువు యెహోవా వాక్కు. ప్రియమైన సోదరి సోదరులారా, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. నీతిని గురించి మాట్లాడే దేవుడు, పాపమును గురించి మాట్లాడే దేవుడు, భ్రష్టత్వం గురించి మాట్లాడే దేవుడు, విగ్రహాల గురించి మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. కాబట్టి నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అని యెహెజ్కేలుతో పలు సందర్భాల్లో ఆయన మాట్లాడినాడు, చెప్పాడు. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో మనం చూడగా 13వ వచనంలో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అన్నాడు. ఏ దేశమైతే దేవునికి విరుద్ధంగా జీవిస్తుందో, ఏ దేశమైతే దేవుని మాట వినదో, దేవుని దృష్టికి పాపం చేసిందో, దేవుడు కూడా ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఆయన విరోధి అవుతాడంట. దేవుని మాట వినకపోతే ఆయన దేశానికి కాదు, ప్రాంతానికి గుడుక, ప్రాంతానికి మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి గుడుక ఆయన విరోధి అవుతాడు. విరోధి అంటే ఇక నీకు ఆయనకు ఎటువంటి సంబంధము ఉండదు. దేవునికి మనకు సంబంధం ఉండదు, విరోధం. అయితే ఏం చేస్తాడు దేవుడు అంటే, ఏదైతే మనకు ప్రాణాధారమై ఉందో, అనగా దేన్ని మనం తిని బలపడుతున్నామో, శరీరపరంగా ఎదుగుతున్నామో, దాన్ని లేకుండా చేస్తాను అన్నాడు. అంటే ఆహారము లేకుండా చేస్తాడంట. మనుషులకు ఏది ప్రాణాధారం అంటే ఆహారమే. అవునా? ఆహారమే.
ఆహారము తినకుండా ఏ వ్యక్తి లేవలేడు, నడవలేడు, పని చేయలేడు. అవునా? దాన్ని లేకుండా చేస్తాను, కరువు రప్పిస్తానని చెప్పినాడు. కరువు రప్పిస్తాడంట. అది మనుషులక అంటే కాదు, లేదా అది మనుషులకును పశువులకును అనే మాట ఉంది. పాపం చేసింది మనుషులైతే జంతువులుక వాటికి ఆహారం లేకుండా చేస్తానని చెప్పినాడు. మనం చేసే పాపాన్ని బట్టి మన దేశానికి చెడు, మనం చేసే పాపాన్ని బట్టి పశువులు కూడా ఉపాసనలు చూస్తుంది. కాబట్టి దేవునికి మనం ఇష్టంగా జీవించేవారుగా ఉండాలి, కానీ కష్టంగా జీవించేవారుగా ఉండకూడదు. ఆయన చెప్పింది చేసేవారుగా ఉండాలి, కానీ ఆయన చెప్పింది కదా, లేదా ఆయన చెప్పని మనం చేయకూడదు. ఇలాంటి దేశంలో ఒక ముగ్గురు భక్తులు ఉన్నారు. ఈ భక్తుల పేరు రాయబడింది. ఒకటి నోవాహు, రెండవది దానియేలు, మూడవది యోబు. అంటే ఆ దేశం ఉన్నారని కాదు, కానీ ఆ దేశంలో వీళ్ళు ఉన్నప్పటికీ అని అన్నాడు. ఈ మాట గుర్తు చేసుకుందాం కదా. ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. అంటే నీతి ద్వారా విముక్తి కలుగుతుంది, నీతి ద్వారా వారు తప్పించబడతారు, నీతి ద్వారా వారు రక్షించబడతారు, కరువు నుండి రక్షించబడతారు. దేశంలో కరువు ఉన్నప్పటికీ దేవుని పిల్లలకు మాత్రం కరువు ఉండదు. అవునా? దేవుడు తన పిల్లలను పోషిస్తాడు. నీతిమంతులను ఆయన పోషిస్తాడు, పరిశుద్ధులను ఆయన పోషిస్తాడు. ఆయన పోషించేవాడు. దేవుని వాక్యమే చెప్తున్న మాట మనకు. సింహ పిల్లలు లేమి గలవై ఒకవేళ ఆకలి ఉంటాయేమో, కానీ నా పిల్లలు మాత్రం ఎన్నడూ కూడా ఆకలి కొననీయను అన్నాడు అన్నమాట దేవుడు. మన పట్ల దేవుని ప్రేమ అది. అవునా? అందుకోసమే ఆయన మాట వింటే గనక మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వాడు లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు, మేతమయ్యచ్చు ఉండును అనే మాట. దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే మనకు సమృద్ధి అనేది మనకు అర్థము అవుతూ ఉంది. ఇది మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ 14వ వచనంలోని మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి లేఖనాలు చెప్తున్నట్టుగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నోవాహును, దానియేలును, యోబును యెరూషలేము పైకి వచ్చే తీర్పు ఎంత ఖచ్చితమైందంటే, ఎంతో నీతిమంతులుగా పేరు పొందిన ఈ ముగ్గురు దైవజనులు కూడా తమ విజ్ఞాపనల ప్రార్థనల ద్వారా ఎవరిని రక్షించలేరు. వాళ్ళు ప్రార్థించిన, వారు విజ్ఞాపన చేసిన ఎవరిని వారు రక్షించలేరు. అంటే దేవుడు తన హృదయాన్ని అంత కాఠిన్యం చేసుకుంటాడంతే. ఆయన చెప్తాడు, వినకపోతే గనక అంతే సంగతులే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి నోవాహు అనే మాట కనిపిస్తుంది. చూడండి, నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడాలి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు వంశావళిదే. నోవాహు నీతిమంతుడు, నోవాహు నీతిపరుడును, తమ తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని ఉంది. నోవాహు నీతిపరుడు, నోవాహు దేవునితో నడిచినవాడు, దేవునికి ఇష్టమైన వాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక యోబు గురించి ఏం రాయబడింది? అవునా?
ఏబు గురించి ఏం రాయబడిందంటే, ఏబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగినారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహు మంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒక్కొక్కరు ఒకరికి ఒకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలుచుచూ వచ్చారు. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చెను. ఏబు నిత్యము అలాగున చేయుచు ఉండెను అని వ్రాయబడి ఉంది. వచనం 8 రాయబడింది, యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని సాతానుతో దేవుడు తెలియజేశాడు. ఏబు ఎలాంటి వాడో మనకు అర్థమవుతూ ఉంది. అతడు యథార్థవంతుడు, 2వది న్యాయవంతుడు, 3వది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 4వది చెడుతనాన్ని విసర్జించినటువంటి యోబు. ఇతని గురించి దేవుడు చెప్పాడు, సెలవిచ్చాడు. సాతానుతో అంటున్నాడు, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచన చేస్తావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఏబుని గురించి రాయబడిన మాట. ఇక 3వదిగా మనం ఆలోచన చేస్తే దానియేలు గురించి మనం ఆలోచన చేయగా ఇతడు ఎలాంటి వాడు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. 6వ అధ్యాయము 4-5 వచనాల్లో అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచు ఉండిరి. కానీ దానియేలు నమ్మకమైన వాడై, నమ్మకస్తుడై, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయని వాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయంలో కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేం. నిజమే, దానియేలు ఎలాంటి వాడంట? నమ్మకస్తుడు అని ఉంది. ఏ తప్పితము చేయలేదు, అతనిలో ఏ లోపము లేదు. నమ్మకస్తుడు, తప్పు చేయనివాడు, లోపము లేనివాడు ఈ దానియేలు. అవునా? ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే మళ్ళా ఇలాగుంది. 22వ వచనంలో వాక్యం చెప్తున్న మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతనంపించి సింహముల నోళ్ళు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అన్నాడు. ఇటు దేవుని దృష్టిలో నేరము లేనివాడు, రాజు దృష్టిలో నేరము లేనివాడుగా జీవించినాడు. ఎంత నమ్మకస్తుడు, లోపము లేనివాడు, నేరము లేనివాడు, పాపము లేనివాడు.
వీరి ముగ్గురి గురించి రాయబడింది. నోవాహు నీతిపరుడు, అవునా, యోబు యథార్థవంతుడు, దానియేలు నమ్మకమైన వాడు. ఇలాంటి ఈ ముగ్గురు కలిసి యెరూషలేములో వీళ్ళు ఉండి అందులోని మనుషుల కోసం ప్రార్థన చేసిన నేను విననే వినను అన్నాడు. నేను విననే వినను అన్నాడు. ఎందుకంటే వారు పాపం చేశారు, దేవుని విరుద్ధంగా బతికినారు. దేవుణ్ణి కాదనుకొని వాక్యము విడిచిపెట్టి సంఘం విడిచిపెట్టి తిరిగేటువంటి వారి కోసము ఎవరు ప్రార్థన చేసినా దేవుడు మాత్రం వినడు. ఆహారము లేక రోగాలు వస్తున్నాయి, హాస్పిటల్ పడుతున్నారు. అనేక మంది సేవకులకు, పెద్ద పెద్ద సేవకులకు ఫోన్లు చేసి మా నాయనకు ప్రాణం బాలేదు, మా మామకు ప్రాణం బాలేదు, మా తండ్రికి ప్రాణం బాలేదు, అవునా, ఇట్లా ప్రార్థన చేయని చెప్పిన కానీ ఇతని జీవితం బాగలేనప్పుడు, ఇతని బతుకు బాగలేనప్పుడు, ఇతని కుటుంబ జీవితం బాగలేనప్పుడు ఎంత పెద్ద సేవకులు ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన వినడు, అతని రోగాన్ని బాగు చేయడు. అదే దేవుడు పలుకుతున్న మాట ఇక్కడ, అవునా. ఆ మాట అన్నాడు దేవుడు. ఆ మాట అన్నాడు దేవుడు అన్నందుకే కదా మనం ఈ మాట చదివినదన్నీ కూడా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మరోసారి మీకోసం నేను చదువుతున్నాను. 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనంలోను మాట చూడండి. 16వ వచనంలో, ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును, నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులైనను కుమార్తెలైనను రక్షింప జాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దానియేలు కుమారులు కుమార్తెలు, నోవాహు కుమారులు కుమార్తెలు, తర్వాత యెహెజ్కేలు లేదా యోబు యొక్క కుమారులు కుమార్తెలు, వీరి కుమార్తెల కోసములు ప్రార్థించిన కానీ లాభము లేదు. ఎందుకంటే వారు దుష్టత్వములో ఉన్నారు, వారు పాపములో ఉన్నారు కాబట్టి. తల్లిదండ్రులు ప్రార్థన చేసిన పిల్లల కోసమై దేవుడు వినడంట. ఎందుకు వినడు దేవుడు అంటే వారు పాపములో ఉన్నారు. తల్లి నీతిమంతురాలే, తండ్రి నీతిమంతుడే కావచ్చు, సేవకుడు నీతిమంతుడే కావచ్చు, కానీ వారు తమ తప్పు దిద్దుకునేంత వరకు, వారు పాపమును మాని పరిశుద్ధులై లేదా ప్రభుత్వకు వచ్చేంత వరకు ఎంతమంది సేవకులు ప్రార్థించినా, తల్లిదండ్రులు ప్రార్థన చేసినా దేవుడు ఏమాత్రము కూడా వినను 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 అన్నాడు. అవునా, గుర్తుంచుకుంటా. నా జీవముతోడు అన్నాడు అనమాట ఆయన. ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును, నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుంటారు కానీ కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలనే జాలరు అని అన్నాడు. 18వ వచనం, ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రం రక్షించుకుందరు కానీ కుమారులైనను కుమార్తెను రక్షింప జాలరు అన్నాడు. 20వ వచనంలో రాయబడింది, నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను కుమార్తెలను రక్షింపజాలరు. రక్షింపజాలరు అని దేవుని వాక్యం చెబుతుంది. నీ నీతి నిన్ను రక్షిస్తుంది అంతే, నీ భక్తిని రక్షిస్తుంది అంతే. నీ కుమారుణ్ణి రక్షించలేదు, నీ కుమార్తెను రక్షించలేదు, నీ ఇంటి వారిని రక్షించలేదు. నా జీవముతోడు అన్నాడు దేవుడు. అందుకే ఎవరి రక్షణ వారిది అంతే.
ఎవరికి వాళ్ళే పరలోకం చేరాలి, కానీ నా ద్వారా మీరు పరలోకం చేరలేరు, మీ ద్వారా నేను పరలోకం చేరలేను. అది వాక్యం చెప్తున్నమాట. నేను తీసుకుపోతే నా కొడుకును పరలోకం అంటే అది కుదరదు. నువ్వు మాత్రం వెళ్ళాల్సిందే పరలోకానికి. నీ కొడుకు వెళ్ళాల్సిందే పరలోకానికి, నీ కుమార్తె వెళ్ళాల్సిందే పరలోకానికి, ఎవరికి వాళ్ళు వెళ్ళాల్సిందే పరలోకానికి. ఎవరిని తీసుకొని పోలేరు. అర్థమైంది కదా ఈ మాట? ధనవంతుడు కేకలేసినాడు, అవునా? నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు కూడా ఈ వేదన క్రమస్థానానికి రాకుండా వారికి స్వార్థ ప్రకటించడానికి లాజరు అంటే అబ్రాహాము అన్నాడు, ప్రవక్తలు మోసే అని వారు ఉన్నారు భూమి మీద, వారు చెప్పిన మాట వింటే వచ్చారు. మృతుల నుండి ఒకడు వెళ్ళి చెప్తే వాళ్ళు వినరు, అవునా? వాళ్ళు వినరు. వినేవాడు ఎవరు చెప్పినా వింటాడు, వినని వాడు ఎంత చెప్పినా వినడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, నీతి ద్వారా మనము రక్షించబడతాము, మనకు విముక్తి అంతే. మనం నీతిమంతులమా అయితే దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, తన రాజ్యం చేర్చుకుంటాడు. నీతిగా లేకపోతే గనక మనము అవినీతిమంతులమవుతాం. భక్తి లేకపోతే భక్తిహీనత మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ లోకములో బతికినంత కాలము, అది 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, ఎన్నేళ్ళు బతికినా దేవుని కోసమై మనము నీతిగా బతకాల. యోబు యథార్థంగా జీవించినాడు, చెడుతనం విడిచిపెట్టినాడు, భక్తి కలిగి బ్రతికినాడు, తన ఇంటి వారి కోసం ప్రార్థన చేశాడు. నోవాహు నీతిమంతుడు, దానియేలు నమ్మకమైన వాడు, పాపము లేని పరిశుద్ధుడుగా జీవించాడు. తమను తాము రక్షించుకున్నారు, వారు పేరు పొందారు. బైబిల్లో ఈ 3 పేరు పొందినారు, వీరు దేవుని రాజ్యం చేరినారు. నోవాహు కుమారులు పోయినారు లేదో తెలియదు, అవునా? ఏబు కుమారులు పోయినారు లేదో తెలియదు. దానియేలుకు వివాహమైనట్టు కనిపించదు. వారిని నపుంసకులుగా చేసినాడు ఆ దినపు రాజు. ఏదేమైనా ప్రతివాడు కూడా మోక్షం చేరాలనుకుంటాడు, అది వాస్తవమే. కానీ అయితే అది దేవుని దారిలో మాత్రమే చెల్లుతుంది. యేసుక్రీస్తు నమ్ముట వలన రక్షించబడతాం, దేవుని రాజ్యం చేరుతాం. అది నీ మట్టుకు నీవి. ఒకవేళ నీ నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి నీ కొడుకు రక్షించబడినా, నీ బిడ్డలు రక్షించబడినా, వారు వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలంతే. వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలా. భక్తి జీవితంలో బలపడాలి, ప్రభుకు నమ్మకంగా జీవించాలి. అలాగైతే వాళ్ళు పరలోకం చేరుతారు. అది నా విషయమైనా, నా పిల్లల విషయమైనా, అది ఎవరి విషయమైనా కానీ, నేనెవరిని పోతూ తీసుకొని పోలేను ప్రభు రాజ్యానికి. యేసు ప్రభు లెక్క. యేసు ప్రభు పోతూ దొంగను తీసుకుపోయినాడు, ఆయన దేవుడు కాబట్టి తీసుకుపోయినాడు. మనమే తీసుకుపోతాం దేవుని రాజ్యానికి, అవునా? మనమే వెళ్ళిపోవాలంతే. నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోవాలా, నేను పిలిస్తే నువ్వు వెళ్ళిపోవాలా. నీతో ఎవరు రారు, కట్టుకున్న భార్య రాదు, కట్టుకున్న భర్త రాడు, పుట్టించుకున్న పిల్లలు మన వెంట ఎవరు రారు. రావడానికి ఇష్టపడరు కూడా అసలు, వాళ్ళు. ఆయన పోయింది, నేను పోవాలా ఆమె వెంట అనే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా భక్తి జీవితాన్ని మనం, విశ్వాసత మనం కాపాడుకుందాం, భక్తి జీవితం మనం బలపడదాం. ఈ లోకం విడిస్తే దేవుని రాజ్యంలో మనం ఉందాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవానికి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన లేఖన భాగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను దీవించండి మా ప్రభువా. మరి ఏ దేశమైతే నీకు విశ్వాసఘాతుకులవుతుందో దానికి ఆహారం లేకుండా చేస్తానని చెప్పిన దేవుడు, ఆ దేశ జనులు
వారు పాపం చేశారు అని, ఆ దేశంలో ఒకవేళ నోవాహు, యోబు, దానియేలు ఉన్నప్పటికీ కూడా వారు ప్రార్థించినప్పటికీ కూడా నేను వారి ప్రార్థన వినను అని చెప్పిన దేవుడు. దేవా, మా దేశం పాడైపోతున్నగా జ్ఞాపకం చేసుకొని దర్శించండి. మా మండలం పాడైపోతున్నగా జ్ఞాపకం చేసుకో తండ్రి. గ్రామీణ ప్రాంతాలు పాడైపోతున్నాయి. పాపము, విగ్రహారాధన, ధనాపేక్ష, హత్యలు, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు చేత పాడైపోతున్న దేశం మా ప్రాంతం. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి ప్రదేశంలో, ఇలాంటి ప్రజల మధ్య మేముండగా మేము ఏమాత్రం కూడా పాపమునకు లోబడకుండా నీతిపరులమై, యథార్థవంతులమై, నమ్మకస్తులమై జీవించినట్టుగా నీ కృప దయచేసి కరుణించి కాపాడి కృప చూపించుమని దేవా మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.